తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్గా మారిపోయాయి. ఒకవైపు పరకాల నా అడ్డా ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి మరోసారి ఇక్కడ నుంచి గెలిపించాలని కోరిన తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలకు సిద్ధపడడం అనేది చకచకా జరిగిపోయింది. ఆ తర్వాత వెంటనే ఒకవైపు రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేస్తూనే ఉన్నారు. చిన్నారెడ్డికి సంబంధించి హాట్ కామెంట్స్ నడుస్తున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆయన సైతం మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొండా సుస్మిత కావచ్చు, చిన్నారెడ్డి, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ ఇష్యూస్ అన్నీ ఒక ఎత్తు అయితే, మరొక వైపు లండన్ వరకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన సైతం ఉండాల్సింది, కానీ కొన్ని రీజన్స్తోని అనుమతి నిరాకరించడం జరిగింది. మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఏం జరుగుతుంది? మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటీషియన్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు ఉన్నారు. రాజేంద్రరావు గారు నమస్తే. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే ఒక రకమైనటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏమైనా స్టార్ట్ అయినాయి అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేమంటారు? నమస్తే శేఖర్ గారు. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వదిలిపెట్టండి. రేవంత్ రెడ్డి గారు యాజ్ ముఖ్యమంత్రి ఆయన పర్ఫార్మెన్స్ ఎంత స్టూపెండస్ ఉంది అని అంటే, భారతదేశం మొత్తం ఆయన దిశగా ప్రతి విషయంలో చూడడం జరుగుతుంది. ఈరోజు జెన్జీ అజిటేషన్ అయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ గురించి జంతర్ మంతర్ వద్ద మొత్తం భారతదేశంలో ఏదైతుందో యూత్ గురించి చర్చ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి లీడర్ భారతదేశంలో 21 సంవత్సరాలకే రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభలలో ఎమ్మెల్యే ఎంపీలుగా జెన్జీ వాళ్ళు 21 సంవత్సరాలకే ఉండాలి, మేము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి సెంటర్కు ఇది యాక్ట్ తప్పకుండా పార్లమెంట్లో చేయాలి అని పంపించడం జరుగుతుంది అని అంటే, దేశం మొత్తం ఇంత తొందరగా ఇంత షార్ప్గా ఒక సబ్జెక్టుని ఏదైతుందో క్విక్ రిపార్టీ అంటారు. క్విక్ రిపార్టీ అంటే అప్పటిదప్పుడు సమయస్ఫూర్తితోని తెలుసుకొని ఇన్స్టెంట్లీ ఏదైతుందో ఆ సబ్జెక్ట్ను పట్టుకొని 21 సంవత్సరాలకు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. అటువంటి వాళ్ళు 21 సంవత్సరాలకు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎందుకు కాకూడదు? శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తాము అంటే దేశం మొత్తం మీద చర్చ స్టార్ట్ అయింది. బీజేపీ వాళ్ళు ఏదైతుందో ఇంత షార్ప్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇంత షార్ప్గా గ్రహింపు ఉన్న వాళ్ళను టార్గెట్ చేయాలి అన్న ఆలోచనకు వచ్చేదైతుందో ముఖ్యమంత్రి గారి అమెరికా టూరు. మీరు 10 రోజుల షెడ్యూల్ ముఖ్యమంత్రి గారి రిలీజ్ చేసినప్పుడు నేను చూశాను మీడియా ద్వారా. ఆయన యూకేలో కానివ్వండి, యుఎస్ఏలో కానివ్వండి, మొత్తం టూర్ షెడ్యూల్లో అన్ని యూనివర్సిటీసు, ఎడ్యుకేషన్ సెంటర్స్ విజిటే పెట్టుకున్నాడు. యుఎస్ఏలో కూడా హార్వర్డ్, కొలంబియా, స్టాన్ఫర్డ్, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లండన్లో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్. ఈ ఎందుకు పెట్టుకున్నాడంటే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటి అని అంటే, ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ను తెలంగాణకు, హైదరాబాద్కు తీసుకురావాలి, హార్వర్డ్ లాంటి ఇన్స్టిట్యూట్ను ఎస్టాబ్లిష్ ఇక్కడ చేయించాలి, స్టాన్ఫర్డ్ లాంటి ఇన్స్టిట్యూట్ను, ఎంఐటి లాంటి ఇన్స్టిట్యూట్ను, కొలంబియా లాంటి ఇన్స్టిట్యూట్ను, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే విద్యతోనే ప్రపంచం మొత్తం కూడా ఎక్కడనైతే విద్య అడ్వాన్స్డ్గా డెవలప్ అయిందో అక్కడ ఏదైతున్నదో ఆ కంట్రీస్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయినాయి. అమెరికా లాంటివి మనం కూడా అడ్వాన్స్డ్గా ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ని తీసుకొస్తే
లాభం జరుగుతుంది అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఒక అధికారుల ఒక ప్రొఫెషనల్ బృందం మొత్తం పోయి ఆ పని చేద్దాము అని అనుకుంటే బీజేపీ వాళ్ళు ఈయన ఇంత షార్ప్ ఉన్నాడు ముఖ్యమంత్రి, ఈ పని నిజంగానే సాధ్యపడేటట్టు చేసేటట్టున్నాడు. దేశం మొత్తం మీద హార్వర్డ్ ఎక్కడికి రాలేదు, హైదరాబాద్ గిట్ వస్తుందా ఆయన పోయినాక? దేశం మొత్తం మీద ఎంఐటి ఎక్కడ పెట్టలేదు, అది వస్తుందా? ఇప్పుడు కేంబ్రిడ్జ్ వస్తుంది అని అంటే ఏడుస్తున్నారు. కేంబ్రిడ్జ్ ఎందుకు తీసుకొస్తున్నారని. ప్రతి దానికి ఏదైతుందో ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనను, ఒక అడ్వాన్స్డ్ ఆలోచనను, విద్య ఏదైతుందో మహోన్నత విద్య, హయ్యెస్ట్ ప్రమాణాలు గల విద్యను ఇప్పించే ప్రయత్నం చేస్తే దాన్ని ఏదో దేశద్రోహానికి పాకిస్తాన్కు ముడిపెట్టడం, అనవసరపు పిచ్చి మాటలు పిచ్చి ప్రేలాపనలు చేయడం, అసలు దీనికి పాకిస్తాన్ కంట్రీను ప్రేమ పడుతున్న ఒక మనిషిని కలుస్తాడట అనేటానికి అర్థం ఉందా? ఆయన న్యూయార్క్ మేయరు, ఆయన పాకిస్తాన్ వాస్తవ్యుడు కాదు. ఈయన అమెరికా పోయినాక ఆయనను కలిసేది కలవంది కూడా తెలియదు, అపాయింట్మెంట్ ఉన్నది లేనిది తెలియదు. ఆయన పోయేది, ఆయన షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్, ప్రొఫెసర్సు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్సు వాళ్ళని కలిసి వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేటానికి ఏదైతుందో ఫ్యూచర్ సిటీలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, అన్ని రకాల వసతులు మేము ఇస్తాము, భూమి ఇస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, మీరు వచ్చి ఇక్కడ సెటప్ చేస్తే ఈ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్స్ మా దేశానికి, మా రాష్ట్రానికి, హైదరాబాద్ మహాపట్టణానికి లాభం జరుగుతుందని ఆలోచిస్తే దానికి కూడా కుచ్చిత లేదు దేశద్రోహ విధానాలతోనే ఏదో కుట్ర ఉన్నది, కాన్స్పిరసీ ఉన్నది కాబట్టి అడ్డుకున్నది అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు క్వశ్చన్ చేస్తున్నారు, మరొక వైపు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇతర ఎంపీలు, ఇతర నేతలు సైతం అంటున్నటువంటి పరిస్థితి. ఏమున్నాయి వాళ్ళకి ఏమన్నా సోర్స్ ఉందేమో, అందుకే చెక్ పెట్టేశారు ఈయన యొక్క పర్యటనని. గతంలో 58 సార్లు పోయిండు వచ్చిండు, మేమన్నా అడ్డుకున్నామా? చాలాసార్లు అమెరికా వెళ్ళారు, ఇంగ్లాండ్ వెళ్ళారు, ఇతర దేశాలు వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆబ్జెక్ట్ చేసిన దానిలో ఖచ్చితంగా ఏదో ఉంటుంది మర్మం అని చెప్తున్నటువంటి పరిస్థితి. అవునండి. సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్లు జీ జనరేషన్ యంగ్స్టర్స్ను దేశద్రోహులే అన్నారు కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్తోనే ముడిపెట్టిండ్రు కదా. జంతర్ మంతర్ దగ్గర మొత్తం దేశద్రోహం జరుగుతుందన్నారు కదా. మొత్తం దేశము, ప్రపంచం అంతా చూసింది కదా ఆ దేశద్రోహం ఏంటిదో. వాళ్ళు పాకిస్తాన్ వాస్తవ్యులో కాదో, వాళ్ళు పాకిస్తాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళో కాదో, వాళ్ళ ఆన్లైన్లో ఏదైతే ఉందో వాళ్ళని ఫాలో అయితే వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అయినరు, బంగ్లాదేశ్ వాళ్ళు ఫాలో అయినరు అని అంటే నిజాలు ప్రజలకు తెలిసిపోయినాయి కదా. ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిండు కదా. ఆఖరికి దేశం మొత్తం ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసిందే కరెక్ట్ అని అంటుంది కదా. మరి అదే రకంగా వల్లే వేస్తూ ప్రతి మనిషి శేఖర్ గారి మీద ఏదన్నా బురద జల్లాలి అని అంటే ఈయన దేశద్రోహి, రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతుండని ఈయన దేశద్రోహి, పాకిస్తాన్కి సంబంధించినోని ఎవరినో పాకిస్తాన్తో ఫోన్లో మాట్లాడినోని కలుతాడట అన్నీ ఊహాగానాలా? ఎవరి కోసం? పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్తో మాట్లాడేటోళ్ళు. అరే ఆయన న్యూయార్క్ మేయరు, ఆయన అమెరికన్ సిటిజను, ఆయన కలిసేది లేని నిర్ణయం కూడా కాలేదు. మీ ఇష్టం, మీరు ఊహాగానాలు చేసుకొని ఒకరు అమెరికా పోయే ప్రయాణం ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళను పోయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొస్తామని పోతా ఉంటే అది కూడా మీరు వీసా ఇవ్వకుండా క్యాన్సిల్ చేస్తారా? అంటే ఇంత అన్యాయం, ఎంత దుర్మార్గం ఇది. మీ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏఐసిసి నేత, అగ్రనేత హోదాలో సైతం పలుమార్లు ఈ దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత చులకన భావంతో మాట్లాడడం జరిగింది, చిన్నవచ్చేటువంటి కామెంట్ చేయడం జరిగింది అనేది వైరల్ అయింది అనేది ఒకటి. రెండోది, మీరు అన్నటువంటి సీజేపీకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం దానిలో జరిగినటువంటి విచారణ కావచ్చు, నీట్ పరీక్షకు సంబంధించినటువంటిది కావచ్చు, దానిలో ఒక రకమైనటువంటి సీజేపీ విజయం అయినప్పటికీ ఈ సీజేపీ పేరుతోని ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి, ఇంకా
చాలా నష్ట నివారణ చర్యలు జరగాలంటే ఈ నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ సవార్నిటీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. అవునండి, ఈరోజు జెన్ జీ వాళ్ళు స్కూళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తాము, ఇన్స్టిట్యూట్స్ ఇన్స్పెక్షన్ చేస్తాము అని వాళ్ళు ప్రతి ఇన్స్టిట్యూట్ను విజిట్ చేస్తామని అంటే రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో స్కూళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన దాని మీద బ్యాన్ ఎందుకు పెట్టిందండి? అది కూడా దేశద్రోహ పనేనా? ప్రతిదీ అంటే ముద్ర వేస్తే సరిపోయిందా? అంటే వాళ్ళొక ఆలోచన, మంచి ఆలోచన విధానంతో ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్న పరిస్థితులు, ఆ స్కూల్లో ఉన్న క్లాస్ రూమ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఆ స్కూల్లో పరిశుభ్రత ఏ రకంగా ఉంది, మొత్తం రీళ్ళ ద్వారా సోషల్ మీడియా ద్వారా బయట పెడతామనంటే భయోత్పాతం అయ్యి మొత్తం బ్యాను, ఏ స్కూళ్ళకి ఎవరు ఎంటర్ కావద్దు. అది దేశద్రోహమేనా? దేశద్రోహం అనేది వాళ్ళు ముద్రేస్తే కాదండి. దేశద్రోహం దేశానికి వాళ్ళేం పట్టాపుచ్చుకోలేదు. దేశం ఏదైతే ఉన్నదో అందరిది, ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము, ఇక్కడనే పౌరసత్వం ఉంది. పార్టీ వ్యవహారాల సంగతి ఏమంటారు? సరే, అది నేషనల్ లెవెల్లో ఇష్యూ అయితే ఒక వీసా నిరాకరణ మళ్ళీ రావడం అనేది సరే, కానీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఈ హాట్ కామెంట్స్, హాట్ పాలిటిక్స్ అనేది ఎట్లా చూడవచ్చు అంటారు? పార్టీలో ఇప్పుడు కాంటెంపరీగా జరిగే విషయంలో కొండా సురేఖ గారి కూతురు కొండా సుష్మిత మా పార్టీలో సభ్యత్వమే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఉద్రేకపూరితంగా మరియు ఆమె భాష కూడా ఏదైతుందో వీధి రౌడీలు మాట్లాడినట్టుగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. దుందుకుడుకుతనం చాలా ఎక్కువ ఉంది అమ్మాయిలో. అయినా పార్టీ అనేది దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది. ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకా? కొండా సురేఖ గారికి మంత్రి ఇవ్వాలి, కొండా మురళి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, కొండా సుష్మితకు మళ్ళీ ఎమ్మెల్యే ఇవ్వాలి, ఫ్యామిలీ ప్యాకా అండి? జరిగింది కదా, ఇప్పుడు మీ పార్టీలో ఇంతకుముందు జరిగింది కదా, వివేక్ గారికి మంత్రి ఇచ్చారు, వారి కుమారునికి వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆయన సోదరునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇదంతా కూడా గతంలో. ఇప్పుడు ప్రజెంట్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ పవర్స్. శేఖర్ గారు, ఇంతకుముందు జరిగిన విషయాలే ఏదైతుందో మళ్ళీ అలాగే జరగాలని ఏం లేదు. ఎవ్వరు కూడా ఫ్యామిలీ ప్యాక్ను ఇష్టపడట్లేదు. ఖుద్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత నా బ్రదర్స్కు ఎలాంటి పొజిషన్ కానీ, ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం కానీ నేను ఇవ్వను అని ఆయన ఖుద్దే చెప్పినాడు. మరి అలాంటప్పుడు ప్రతిసారి మేము పబ్లిక్లో వచ్చి, మీడియాలో వచ్చి నాకాడ పరకాల సీటు నాకు ఎమ్మెల్యే కావాలి, మా తండ్రికి ఎమ్మెల్సీ కావాలి, అట్లెట్లు ఇయ్యరు, ఇట్లెట్లు ఇయ్యరు అండ్ ముఖ్యమంత్రి గారి స్థాయి నాయకుడిని ఒంటి చేతి మీద కాంగ్రెస్ను ఇంత గడ్డు పరిస్థితులల్లో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకం, దోపిడి, లెక్కలేని డబ్బు ఇవన్నీ ఉండగా ఒంటి చేతి మీద కాంగ్రెస్ని ఏదైతే ఉందో మొండిగా వ్యవహరించి వీరుడు, ధీరుడు, శూరుడు లాగా కాంగ్రెస్ పార్టీని పవర్కు తెచ్చినాడు. ఆయనని ఇష్టం ఉన్నట్టు అనొచ్చానండి. 100% ఏదైతే ఉందో క్షమించరాని నేరం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పకుండా బర్తరఫ్ చేయాల్సిందే. ఇది ముక్త కంఠంతో కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ లీడర్ల డిమాండు. కొండా సుష్మితకు మాకు సంబంధమే లేదు కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితులలో. అండ్ కాంగ్రెస్ పార్టీ టోటల్గా యునైటెడ్ ఉంది. ముఖ్యమంత్రి గారి సారథ్యంలోనే వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ ప్రతిదీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడంలో ఈ జెన్ ఆల్ఫాకు ఒక మంచి మార్గదర్శకత్వం, మంచి లీడర్షిప్ చూపించే నాయకుడు ముఖ్యమంత్రి. ఆయనే నాయకత్వంలోనే మేమందరం పనిచేస్తాం. మీరు అంటున్నారు ఫ్యామిలీ ప్యాక్ కాదు, స్వయంగా ముఖ్యమంత్రి సోదరులను సైతం పక్కన పెడుతున్నారు. కేటీఆర్ లాంటి లీడర్స్ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళదే అంతా రాజ్యం రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తున్నది అక్కడ హైదరాబాద్లో. ఒకవైపు హైడ్రా పేరుతో కావచ్చు, ఇంకొక వైపు కొన్ని ఏరియాల్లో వాళ్ళ హవా నడుస్తున్నది, అది కాదా, నిజం కాదా అని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు. ఏమంటారు? నిన్న కాక మొన్న టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉంటే కేటీఆర్, కవిత
హరీష్ రావు, బోయిన్పల్లి సంతోష్ కుమార్. గది ఫ్యామిలీ ప్యాక్ అంటే. ఆడ రాజ్యసభలు, ఆడ మంత్రులు, ఆడ ఎంపీలు, ఆడ ఎమ్మెల్యేలు, ఆడ ఎమ్మెల్సీలు. ఇవి ఊహాగానాలు, కేటీఆర్ ఊహాగానాలు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఆయన అన్నదమ్ములకే ఏదో చేసేస్తున్నాడు, ఏదో చెయ్యబోతున్నాడు, ఏదో వెనుక జరిగిపోతుంది. ఊహాగానాలకు నిజంగా జరిగిన దానికి డిఫరెంట్. ఇక్కడ జరిగింది. ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ అయినాడు, మంత్రి అయినాడు, రాజ్యసభ అయినాడు. మరి గది నిజమైన ఫ్యామిలీ ప్యాక్. ఇది ఊహాగానాల ఫ్యామిలీ ప్యాక్, ఏటీఆర్ గారి ఊహలల్లా. దానికి దీనికి సంబంధం లేదు. అది ఇక్కడ జరిగేది కాదు, అయ్యేది కాదు, అయింది కాదు. అది ఓన్లీ కేటీఆర్ ఊహాగానాలు అంతే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మీరు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరిగింది. ప్రజెంట్ కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు రెగ్యులర్గా ఇక్కడ ఉండట్లేదు, ఎప్పుడు ఉండట్లేదు అనేటువంటి ఆరోపణలు విత్ ఇన్ ద పార్టీ, అవుట్ సైడ్ ద పార్టీ మీ మీద చేస్తున్నటువంటి పరిస్థితి, అది మీ నోటీస్ కూడా వచ్చింది. మీరేమంటారు? నేను నా పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత వెలిచాల ప్రజా కార్యాలయం అని ఒక కార్యాలయం ఎక్స్క్లూజివ్గా కట్టి 24/7 అక్కడనే కూర్చోవడము, ప్రజా సమస్యలు ఏదైతుందో ప్రతిదీ తెలుసుకొని నా శక్తి మేరకు మా ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి దాని ద్వారా అన్నీ సగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాను. దీంట్లో నాకు సంబంధించినంత వరకు కొంతమందికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదో, ఉంటే వాళ్ళది ఏదైతుందో ఏదో లాక్కపోతున్నా అని ఫీలింగ్ ఉన్నోళ్ళు వాళ్ళు తెర వెనుక ఎవరు చూడరు కావచ్చు అని చెప్పి రాజేందర్ రావు ఇక్కడ ఉండడు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు లేడు కదా. సో ఇప్పుడు కూడా ఉండడు అన్న ఊహాగానం ఏదైతుందో బయట శేఖర్ గారికి మీడియాకు చెప్తే నిజమే కావచ్చు అని రోజు మీరు వచ్చి కార్యాలయంలో రాజేందర్ రావు ఉన్నాడా లేక ప్రజలతో రాజేందర్ రావు ఉన్నాడా అని చూడరు కదా. అందుకోసమని అది సర్క్యులేషన్లో పెట్టే ప్రయత్నము. ఈ అగ్ఫాలు, రూమర్లు ప్రజలకు తెలుసు రాజేందర్ రావు ఇక్కడ ఉంటుండా లేదా. రోజు 200 మంది కలుస్తారు నన్ను. వాళ్ళందరూ అయితే రోజు 200 మంది కలిసిన వాళ్ళు 2000 మందికి అయితే చెప్తూ ఉంటారు కదా. కానీ రోజు ఒకళ్ళ చెవుల ఊతా పోతే ఏదైతుందో ఈ అగ్ఫాలు, రూమర్లు సర్చ్లు అయితాయా? కాబట్టి అదంతా బట్టి బోగస్. ఐఎమ్ హియర్ టు స్టే, ఐ హ్యావ్ కన్విక్షన్ టు స్టే. ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడనే ఉండమన్నారు, నన్ను ఇన్ఛార్జిగా చేసినారు. నేనే ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా కరీంనగర్ ఎమ్మెల్యే రాజేందర్ రావే కాంగ్రెస్ పార్టీ నుండి అవుతాడు. మొత్తం మీద హాట్ టాపిక్స్ అయితే నడుస్తున్నటువంటి క్రమంలో వారు సమగ్రమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఫైనల్ కంక్లూజన్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజేందర్ రావే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం పక్కా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్తో చెప్తున్నటువంటి పరిస్థితి.